అందరికీ వందనాలండి. అందరూ ఆనందంగాను, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్ముడు చిన్న తుని. అదేవిధంగా క్రిస్మస్‌లో నెలలో అడుగుపెట్టాం. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. దేవుని సన్నిధికి భయపడువాడు క్షేమంగా నుందురు. దేవునికి భయపడేవాడు ఖచ్చితంగా క్షేమంగానే ఉంటారు. దేవుడికి భయపడకుండా చాలామంది తమ తమ ఇబ్బందులు పెట్టి తమ తమ పరిస్థితులు పెట్టి చాలామంది దేవుడు లేడని చెప్పి ఒక విధంగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా దేవుడికి భయపడితే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. దేవుడికి భయపడితే ఎదుటి వారికి భయపడతాం. అదేవిధంగా ఇతరులకు భయపడతాం, లోకానికి కూడా భయపడతాం. భయం అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలి. అంతే తప్ప దేవుడు లేడని చెప్పి చాలామంది చాలా విధాలుగా లెక్క లేకుండా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అది చివరికి ఇబ్బందే తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దేవుడికి భయపడితే మనకు ఖచ్చితంగా మనం క్షేమంగా ఉంటాం. అదేవిధంగా చాలామంది తమ తమ సమస్యల్ని దేవుడికి చెప్పుకుని మమ్మల్ని దేవుడు తీర్చలేదు, మాకేం జరగలేదు అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా అందరికీ బాగుంటుందని వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలండి.